హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో ఒక కొత్త డిష్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజైతే జొన్న రొట్టె అయితే చేద్దామని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే జొన్న పిండి అయితే తీసుకొని అందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకొని ఇట్లా అయితే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అయితే మిక్స్ చేసుకోవాలండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. జొన్న రొట్టి చాలా కష్టము, అందరికీ రాదు అని అందరూ చెప్తుంటే విన్నాను. చూద్దాము వస్తుందా రాదా అని నేనైతే ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైము నాకైతే బాగానే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి నేను ఎట్లా జొన్న రొట్టె ప్రిపేర్ చేశాను ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ అయితే వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆ పిండి ఆరిపోకుండా ఉండడానికి కవర్ చేసుకోవాలండి. ఇప్పుడైతే పెనం అయితే పెట్టి పెనం హీట్ అవ్వడానికి అయితే పెట్టాలండి. ఇప్పుడు జొన్న రొట్టెలో కొంచెం అయితే కలుపుకున్న పిండిలో కొంచెం అయితే పిండి తీసుకొని కొంచెం మందంగానే చేసుకోవాలండి. జొన్న రొట్టె అనేది చాలా పలసగా అయితే చేయకూడదు, చపాతీలాగా. ఇట్లా అయితే తీసుకొని చేతిలో వేసుకొని పిండి అయితే వేసుకుంటూ చేతికి అంటకుండా ఇట్లా రౌండ్గా అయితే చేసుకోవాలండి. నేనైతే చాలా పెద్దగా అయితే చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్న సైజులోనే చేశానండి. ఇట్లాగా చూస్తున్నారు కదా, ఇట్లా అయితే చేశాను. ఇట్లాగా క్రాక్స్ అనేది రాకుండా కొంచెం కవర్ చేసుకుంటూ పిండి వేసుకొని ఇట్లా అయితే రెడీ చేసుకోవాలండి జొన్న రొట్టె అనేది. నాకైతే చాలా ఈజీగానే అనిపించింది మరి చేయడం. చాలామంది చెప్పారు చాలా కష్టము, అందరికీ చేయడం రాదు అని. ఇట్లా అయితే పైనుంచి అయితే వాటర్ అయితే కొంచెం వేసుకోవాలండి. ఎందుకనంటే జొన్న రొట్టి పైన తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. అందుకని కింద కాలేలోపు పైన డ్రై అయిపోద్ది కాబట్టి కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ అయితే చేసుకోవాలండి. ఇందులో అయితే నేను ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఇది తింటారు కాబట్టి ఆయిల్ అయితే వేయకూడదండి ఇందులో. చూడండి, ఇట్లాగైతే కాల్చుకోవాలండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇట్లాగ చుట్టూరు కాల్చుకోవాలండి. అప్పుడు సమానంగా అయితే కాలుతుంది అనేసి అని విన్నాను నేను. ఆ తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను కదా, రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా ఇట్లా అయితే కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. ఆ తర్వాత జాలి కూడా తీసుకొని దానిపైన కూడా కాల్చుకోవాలండి. నాకైతే నేను ఫస్ట్ టైం చేయడం వల్ల కొద్దిగా మాడినట్టు అయితే అనిపించింది. ఇంకా మిగతా చేసినవి మాడకుండా చాలా జాగ్రత్త అయితే తీసుకున్నాను. ఇదైతే కొంచెం మాడినట్టు అనిపించింది. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, నాకు కొంచెం తెలియలేదు ఎట్లా చేయాలి ఏంటి అనేది. కొద్దిగా ఇట్లా మాడినట్టు అయితే అనిపించింది. కానీ నేనైతే విన్నాను కొంచెం జొన్న రొట్టెని ఎక్కువే కాల్చుకోవాలి, లేదంటే లోపల నుంచి పచ్చిగా ఉంటుంది అనేసి అయితే విన్నాను. అందుకని కొంచెం ఎక్కువగానే కాల్చాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకొక పిండి ముద్ద అయితే తీసుకున్నాను. ఈ జొన్న రొట్టి పిండి అయితే నిల్వైతే ఉంచకూడదండి. మనం ఎప్పుడైతే కలుపుకున్నామో ఆ కలుపుకున్న హాఫ్ అన్ అవర్ లోపల మొత్తం అయితే చేసేసుకోవాలండి. అదైతే అస్సలు నిల్వైతే ఉంచుకోకూడదండి. పొద్దున కలిపి సాయంత్రం చేసుకుందామని అలా అయితే అనుకోకూడదు. కలుపుకున్న వెంటనే చేసేసుకోవాలండి. ఒకటైతే చేత్తో చేసి చూపించాను కదా, ఇంకొకటి పెనం మీద ఇట్లా వేసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చండి జొన్న రొట్టి చేయడం రాని వాళ్ళు. చూస్తున్నారు కదా వీడియోలో, అట్లా పెనం మీద కూడా వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి వేళ్ళతో. చూడండి, జొన్న రొట్టె అయితే తయారైపోయింది. ఇప్పుడైతే పైనుంచి కొంచెం వాటర్ అయితే వేసాను నేను. ఆ తర్వాత అయితే ఇటువైపుకి తిప్పుకొని కాల్చుకోవాలండి. నాకైతే బాగానే వచ్చినాయి, ఫస్ట్ టైం అయినా సరే అని అనిపించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జొన్న రొట్టెలు అయితే ట్రై చేశాను నేను. నాకైతే బాగానే వచ్చింది ఫస్ట్ టైం అయినా సరే. ఆ తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకొని ఇట్లాగ అన్ని వైపులా కాలేటట్టు అయితే కాల్చుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇదిగోండి ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ కాలిస్తే బాగా కాలుతుందండి అన్ని వైపులా. లేదంటే కొంచెం చివర్ల పచ్చిగా ఉండిపోతుంది. అందుకని ఇట్లా ట్రిక్ అయితే ఉపయోగిస్తున్నాను నేను, ఇట్లా కాల్చాలని. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా. ఈజీగా అనిపించింది, చాలా తొందరగా కూడా అయిపోయిందండి జొన్న రొట్టె అనేది. ఇప్పుడైతే జాలి తీసుకొని దాని మీద కూడా కాల్చుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను జొన్న రొట్టెలు అయితే తయారు చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో,
ఈ విధంగా అయితే చిన్న చిన్నగానే నేను తయారు చేశాను. పెద్దగా అయితే ఫస్ట్ టైమే ట్రై చేసే వాళ్ళకి ఇరిగిపోతూ ఉంటాయండి. ఇట్లా చిన్నగా తయారు చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఇంకొకటండి, జొన్న రొట్టె అయితే బయట పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది. అందుకని ఇట్లాగా హాట్ బాక్స్‌లో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ వరకు గట్టిగా అవ్వకుండా అయితే ఉంటాయండి మనకి. ఇప్పుడు ఇంకొకటైతే ప్రిపేర్ చేశానండి. మొత్తం కలిపేసి ఇక హాట్ బాక్స్‌లో అయితే నేను పెట్టుకుంటున్నానండి ఈ విధంగా. ఇట్లా హాట్ బాక్స్‌లో పెట్టుకోవడం వల్ల మనకి ఈవినింగ్ వరకు మెత్తగానే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా అయితే అయ్యింది. నేను ఇందులో ఆలు కర్రీ అయితే వేసుకొని తిన్నాను. ఫస్ట్ టైం తింటున్నాను. నాకు టేస్ట్ అయితే బానే అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.